కాసేపట్లో ఇవాళ అసెంబ్లీ సమావేశం మొదలు కాబోతోంది. అంటే కులగణన నేపథ్యంలో కులగణన సర్వే రిపోర్ట్ అంటూ ప్రభుత్వం ఒకటి రిలీజ్ చేసిన తర్వాత దానిపైన సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి, సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కులగణన మొత్తం ఒక తప్పుడు లెక్క రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందంటూ బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మరోపక్క వీఆర్ఏలు ఆందోళన బాటపడ్డారు. మంత్రుల సముదాయ నివాస ముట్టడికి వాళ్ళు పిలుపునిచ్చారు. ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్ని ముట్టడించారు. దాదాపుగా వీఆర్ఏలు 160 మందికి పైగా వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేశారు. 3,797 మంది వీఆర్ఏలకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలంటూ వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్. సో న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక వాళ్ళు లాభం లేదు అనుకొని ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమం తీసుకొని మినిస్టర్స్ క్వార్టర్స్ను ముట్టడించారు. అక్కడ దాదాపుగా 160 మంది వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆందోళన అక్కడ కొనసాగుతోంది. అక్కడి నుంచి మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు లైవ్లో. అలాగే కాసేపట్లో అసెంబ్లీ సమావేశం మొదలు కాబోతుంది. అసెంబ్లీ దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే గన్ పార్క్ దగ్గర నుంచి మా ప్రతినిధి లివిల్ సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, మనం చూస్తున్నాం అక్కడ ప్లకార్డు ప్రదర్శిస్తూ వాళ్ళు చాలా వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడించారు. ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్ ఇంకా ఏం తీసుకోబోతున్నారు? ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాయేష్, ఎందుకంటే దాదాపు వీఆర్ఏలు 2,000 మందితో ఈరోజు ముట్టడిస్తామని కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఎందుకంటే 3,797 మంది వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు పైబడినటువంటి కుటుంబాల్లో వాళ్ళకి ఖచ్చితంగా కల్పించాలి. అంతేకాకుండా గత ప్రభుత్వం 81 జీవో 85 జీవో ఇచ్చి దాదాపు 20,556 మంది వీఆర్ఏల్లో 16,000 మందికి ఆయా శాఖల్లో భర్తీ చేసింది. మిగిలినటువంటి 3,797 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని కూడా కోరారు. కానీ 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి ప్రభుత్వం ఏమాత్రం కూడా వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చినటువంటి వీఆర్ఏలు అంతా కూడా ఆందోళన బాపట్టి చేపట్టారు. వాళ్ళు కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం కోరుతా ఉన్నారు? సార్ నమస్కారం సార్. మేము గత 20 నెలల నుంచి సార్ మేము పడే ఆవేదన, మేము పడే బాధ ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ ఇప్పటి సంవత్సర కాలం అయిపోయినప్పుడు మమ్మల్ని గుర్తించిన దాఖలు లేవు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా యొక్క 20,558 మంది బీఆర్ఏలలో వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకోవాలి, వాళ్ళ సేవలను గుర్తించి వీళ్ళని కూడా రెగ్యులర్ చేసి వీళ్ళకు పే స్కేలు 61 సంవత్సరాలు దాటిన బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు 81, 85 జీవోని తీసుకురావడం జరిగింది సార్. అందులో భాగంగా 20,555 మందిలో 16,755 మందిని అప్పటి గవర్నమెంట్ రెగ్యులైజ్ చేసింది. వాళ్ళని పే స్కేల్ చేసి వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్గా, రికార్డ్ అసిస్టెంట్గా, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీగా వాళ్ళని పొందుపరచడం జరిగింది సార్. తర్వాత మా దురదృష్టమో కానీ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మా దురదృష్టము ముఖ్యమంత్రి గారు మన ఎన్నికల్లో ఓటమి పాలవడం జరిగింది. తర్వాత అప్పుడు ఆయన పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. మాకు ఇప్పటి వరకు జీవోని ఇచ్చిన దేవుడు ఆయన కేసీఆర్. ఇప్పటి వరకు మాకు ఈ ఉద్యోగాలు కాదు, ఆయన ఇచ్చిన జీవో కూడా విలువ లేకుండా మమ్మల్ని ఇప్పటి వరకు 20 నెలల నుంచి మమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. రెవెన్యూ మినిస్టర్ని కలవని రెవెన్యూ మినిస్టర్ లేడు. అందరి మినిస్టర్ని కలిసాము, రెవెన్యూ మినిస్టర్ని కలిసాము, ఎమ్మెల్యేని కలిసాము, కలెక్టర్ ఆఫీసులలో ధర్నాలు చేశాము, రాసారోకలు చేశాము. కానీ ఇప్పటి వరకు మా మీద ఎలాంటి నిబద్ధత, చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. వాస్తవానికి ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. అసలు ఆ గవర్నమెంట్ మీరేం డిమాండ్ చేస్తున్నారు? మంత్రిని కలిసారా, ప్రభుత్వాన్ని కలిసారా? 15 నెలల నుంచి కలిసాం సార్, ప్రతి ఒక్కరిని కలిసాం సార్. మీకు జీవో ఉంది ఖచ్చితంగా ఇస్తామని అంటారు, కానీ ఎవరు స్పందించడం లేదు సార్. ఏ మీటింగ్ లో కూడా మా గురించి చర్చించడం లేదు సార్. మేము అప్పులప్పాలని సార్, అందరం దళితులపడం సార్. మాకేం చేయాలో చచ్చిపోలేదు సార్, మాకేం చేయాలో అర్థమవుతుంది సార్. ఎవరిని అడగాల, మా బాధ ఎవరికి చెప్పాలా సార్? మీ వల్ల ప్రభుత్వానికి మా తరపున కొద్ది చెప్పండి సార్. మా జీవో ప్రకారం మా జాబులు మాకు ఇప్పించారు సార్. మాకు అదే జాబ్ జీవనాధారం సార్. మా జీవనాధారం అదే సార్. మా ముంగటి ఉంది ఇప్పుడు చావే సార్. మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. ఇప్పటికి 400 టన్నులు వీఆర్ఏలు చనిపోయారు సార్. వాళ్ళకి సాలరీ కూడా లేదు సార్. ఎట్లా సార్ మేము బతికేది ఎట్లా సార్? మా జీవనాధారం జాబే సార్. మాకు పుట్టలు కొడుతున్నారు సార్. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చిపోయింది సార్. దాని ప్రకారంగా మా జాబ్ మాకు ఇవ్వమని కొడుతున్నాం సార్. కానీ ఇక్కడ కూడా స్పందించడం సార్. ప్రతి ఒక్కరిని కలిసాం సార్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కలిసాం సార్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చేసి ఎవరు కూడా స్పందించలేదు సార్. మాకు మీ మీడియా నుంచి అయినా సపోర్ట్ దొరుకుతారని ఆశిస్తున్నాం సార్. మీకు దండం పెడతారు సార్, మాకు ఆపరేయండి సార్. కొంచెం మాకు ఏం చేయాలో తోచడం లేదు సార్. మేము అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం సార్. మేము ఎవరిని అడగాలో మాకు అర్థమవుతలేదు సార్. మీ వల్ల మాకు న్యాయం చేస్తారు సార్. దండం పెడతాం సార్. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు.
గత 18 నెలలుగా మేము 119 ఎమ్మెల్యేలకు, మంత్రులకు మరియు అలాగే ఎమ్మెల్సీలకు కూడా మా సమస్యను తీసుకువెళ్ళాము. ముఖ్యంగా మంత్రి గారికి కూడా పదే కలిశాము. మీ యొక్క సమస్య మా దృష్టిలో ఉందని చెప్పడమే జరుగుతుంది, కానీ ఇప్పటికి ఎలాంటి నియామకాలు ఇవ్వలేదు. అలాగే గత గవర్నమెంట్ వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ 20,000 మందిని 20,550 మందిని రెగ్యులర్ చేస్తూ జీవో ఇచ్చింది. అందులో 61 ఏబో 3,797 మందికి గత గవర్నమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది, ఎన్ఓసి తీసుకుంది, అన్ని తీసుకుంది. మాకు ఆర్డర్ ఇచ్చేందుకు ఈ యొక్క గవర్నమెంట్ సానుకూలం అని గత 18 నెలల నుంచి మమ్మల్ని రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. మాకు 10,000 జీతం, చాలని జీతాలతో గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నాము. మాకు ఇప్పటికైనా తొందరగా మా యొక్క ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాకు 81-84 జీవో తెచ్చింది. జీవోలో భాగంగా మాకు 20,500 మందిని వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి వీళ్ళ సేవలు చాలా చేసి ప్రభుత్వానికి అని చెప్పేసి మమ్మల్ని రెగ్యులర్ చేయడం జరిగింది. అందులో 16,000 మందికి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళని ప్రమోషన్లో పంపించడం జరిగింది. మా ఒక 61 వారసులను మాత్రమే గవర్నమెంట్ గత 16 నెలల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. తిరగని ఎమ్మెల్యే లేడు, తిరగని ఎమ్మెల్సీ లేడు, తిరగని మినిస్టర్ లేడు. ఇప్పటి వరకు మీడియా మిత్రులు కూడా కలిసి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజాభవన్ లో కూడా ఇప్పటికీ 100 సార్లు మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభవన్ లో ఇచ్చిన అప్లికేషన్ కూడా ఒక్కసారి కూడా మాకు ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదు. మేము ఏం చేయలేక ఏ మంత్రిని కలిసినా కూడా మీకు జీవో ఉన్నది, మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మాకు ఏ రకమైన ఆధారం లేదు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ దాదాపు 200 నుంచి 300 మంది వీఆర్ఏలు అంతా కూడా ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్ ముందు కూడా బైఠాయించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇటు వీళ్ళు ఎంతకు కదలకపోవడంతో మైకుల్లో కూడా పోలీసులు అనౌన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా వీఆర్ఏలకు సంబంధించినటువంటి అంశంలో కూడా 3,797 మంది అభ్యర్థులు ఎవరైతే వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 18 నెలల నుంచి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా కోరుతా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల నుంచి ప్రచారం చేస్తుంది. ఉన్నటువంటి వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ కూడా వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. ఇటు మహిళా వీఆర్ఏలు కావచ్చు, ఇక అంతేకాకుండా పురుష వీఆర్ఏలతో పాటు వృద్ధులు కూడా చాలా మంది వచ్చినటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీఆర్ఏలకు సంబంధించినటువంటి మైకులు కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు అమ్మ? గౌరవనీయులైన మరియు మేము గత 6 సంవత్సరాల నుంచి మేము వీఆర్ఏ మా తండ్రి స్థానంలో మేము డ్యూటీ చేస్తున్నాము. మరియు మీకు తెలియజేయనది ఏమనగా 2 సంవత్సరాల నుంచి మేము వీఆర్ఏ డ్యూటీ చేస్తున్నాం. మాకు 81, 85 జీవో ప్రకారంగా మా తండ్రుల నుంచి కూతుర్లకు కానీ కొడుకులకు కానీ వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికి కూడా 2 years అవుతుంది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలే. అందుకోసమని మేము స్టడీ ప్రకారంగా 6 సంవత్సరాలు సీనియారిటీ ప్రకారం మేము డిగ్రీ ఎడ్యుకేషన్ ఉన్నాం, ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళం కూడా ఉన్నాం, 10th క్లాస్ వాళ్ళం కూడా ఉన్నాం. కాబట్టి స్కేల్ బేసిక్ ఇవ్వాలని మేము శ్రీత గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాసారి గారిని కోరుచున్నాము. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా మంది వీఆర్ఏలు అంతా కూడా ఇటు మినిస్టర్ క్వార్టర్స్ ముందు కూడా బైఠాయించినటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. రాయేష్.